హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో అప్పుడే మనం ఎక్స్ప్లెయిన్ చెబుతాం గైస్. ముందు వీడియోలో ఫురియా మెయిన్ టీంలో పిచ్చింగ్ వేయడం, క్రిస్ అంపాయ్కి ఇంజరీ అవ్వడం, అది సౌమరాకు తెలిసి రిగ్రెట్ అవ్వడం, ఆ తర్వాత క్రిస్ అంపాయ్ తనకి ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే సౌమరాకి సెకండ్ స్ట్రింగ్లో పిచ్చింగ్ వేయడానికి లాస్ట్ ఛాన్స్ ఇవ్వడం చూసాము. ఇక తర్వాత నుంచి ఏం జరిగిందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను గైస్. అయితే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి ఏం నచ్చిందో ఏం నచ్చలేదో చెప్తే ఇంకా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి హై బటన్ని క్లిక్ చేయండి గైస్. దానివల్ల నా వీడియో అనేది చాలా మందికి వెళ్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక సౌముర తన రైట్ హ్యాండ్తో బాల్ని క్రియేట్ చేసి కోచ్ చెప్పిన టవల్ డ్రిల్ లాగా బాల్ని త్రో చేస్తాడు. అయితే ఆ బాల్ని త్రో చేసేటప్పుడు తన హ్యాండ్ బాడీ వెనుక ఉంటుంది. దానివల్ల తను త్రో చేసే హ్యాండ్ బ్యాటర్కి క్యాచర్కి కనపడదు. దాంతో క్యాచర్ బాల్ని పట్టుకోలేకపోతాడు. దాంతో ఆపోజిట్ టీం స్మైల్ చేసి గ్రౌండ్లోకి వచ్చావో లేదో వైల్డ్ పిచ్ని త్రో చేస్తున్నావు, నీకు క్యాచర్ క్లోజ్ అయినా కనపడుతుందా అని తనని ఎక్కిరిస్తారు. అయితే సౌమర పిచ్చింగ్ ఫామ్ ని అక్కడ ఉన్న క్రిస్ అంపాయ్ మేనేజర్ క్యాచర్ చూసి షాక్ అయిపోతారు. ఇంకో పక్క సౌమర బాల్కి టవల్కి చాలా డిఫరెన్స్ ఉంది. తొందరగా ఏదో ఒకటి చేసి బాగా పిచ్చింగ్ వేయాలని త్రో చేస్తాడు. కానీ తను బాల్స్ని స్ట్రైక్ జోన్లో వేయలేకపోతాడు. అలాగే క్యాచర్ వచ్చి ఇక్కడ తన పిచ్చింగ్ స్పీడ్ ఒక్క రవ్వ కూడా ఇంక్రీజ్ అవ్వలేదు. తను ఎక్కడ త్రో చేస్తున్నాడో తెలియదు, ఎక్కడ పట్టుకోవాలో తెలియదు. నాకు చాలా భయం వేస్తుందని అనుకుంటాడు. ఇంకో పక్క మేనేజర్ ఆ పిచ్చింగ్ ఫామ్ని ఎప్పుడు నేర్చుకున్నాడు? తన రైట్ హ్యాండ్తో వాళ్ళని క్రియేట్ చేయడం వల్ల తన లెఫ్ట్ హ్యాండ్ ముందుకన్నా కొంచెం లేట్గా వస్తుంది. ఇంత టైట్ ఫామ్తో కూడా ఎలా పిచ్చింగ్ వేస్తున్నాడని షాక్ అయిపోతుంది. ఇంకో పక్క క్రిస్ అంపాయ్ తన మూవింగ్ ఫాస్ట్ బాల్స్ని హోన్ చేసుకోమని చెప్పి ఒక వారం మాత్రమే అయింది. ఈ ఒక్క వారంలోనే తను ఒక అమేజింగ్ వెపన్ని నేర్చుకున్నాడని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక సౌమర 4 బాల్స్ని త్రో చేసి బ్యాటర్ని ఫస్ట్ బేస్లోకి పంపిస్తాడు. అయితే క్యాచర్ నిజంగానే నేను తన పిచ్చెస్ని పట్టుకోగలనా అని క్యాచరే షాక్ అయిపోతాడు. అయితే ఆడియన్స్ సౌమర పిచ్చింగ్ని చూస్తూ తను ఆల్రెడీ మ్యాచ్ని గివ్ అప్ చేశాడా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే సౌమర పిచ్చెస్ అసలు స్ట్రైక్అవుట్ జోన్లో ఒక్కటి కూడా పడవు. అలాగే క్యాచర్ కూడా తన పిచ్చెస్ని పట్టుకోలేకపోతాడు. ఇక సౌమర పిచ్చింగ్ వేస్తే ఆ బాల్ వచ్చి బ్యాటర్ ముడ్డికి తగులుతుంది. అప్పుడు వాళ్ళ టీమ్మేట్స్ ఏం చేస్తున్నావు సాసకి, ఆ బాల్ని ఈజీగా డా చేసి ఉండొచ్చు అని చెప్తే బ్యాటర్ బాక్స్ నుంచి చూస్తే తన పిచ్చెస్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉన్నాయని అనుకుంటాడు. అప్పుడు మేనేజర్ కోస్తో తన పిచ్చింగ్ స్పీడ్ కొంచెమన్నా ఇంక్రీజ్ అయింది. తను రిజల్ట్స్ని చూపించకపోవచ్చు, కానీ తన పొటెన్షియల్ని మనందరికీ చూపించాలని చెప్తుంది. అప్పుడు క్రిస్ అంపాయ్ ఈ గేమ్లో తను ఏదో సాధించాలని అనుకుంటున్నాడు, ప్లీజ్ తనని పిచ్చింగ్ చేయమని చెప్తాడు. దానికి కోచ్ వచ్చి ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, మనం ఒక చిన్న హెల్ప్ చేస్తేనే తను ఇంతగా ఎవాల్వ్ అయ్యాడు. నేను గతంలో చాలా మంది ప్లేయర్స్ని చూసా, కానీ తన లాంటి ఎప్పుడు కూడా చూడలేదు. పాస్ట్ 2 months నుంచి తను టైర్స్తో రన్ చేస్తూ ఉన్నాడు. తన గుండె చాలా గట్టిది. తన ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే గివ్ అప్ ఇచ్చేవాళ్ళు. క్రిస్, నువ్వు తన పిచ్చెస్ని కొన్ని మంత్స్ నుంచి పట్టుకుంటున్నావు. గ్రౌండ్లోకి వెళ్ళి తనకి హెల్ప్ చేస్తావా? నేను లాస్ట్ ఛాన్స్గా నీకు ఇదొకటి మాత్రమే ఇవ్వగలను. అయితే గేమ్ని ఆడాలా లేదా అనేది నీకు వదిలేస్తున్నా. తను నీకోసం గ్రౌండ్లో వెయిట్ చేస్తున్నాడని కోచ్తో చెప్పిన మాటల్ని క్రిస్ అంపాయ్కి చెప్తాడు. ఇంకో పక్క గ్రౌండ్లో బేసెస్ మొత్తం లోడ్ అయిపోయి ఉంటాయి. అలాగే ఆడియన్స్ తన ఒక్క బాల్ని కూడా స్ట్రైక్ జోన్లో వేయలేదు. మేము ఇక్కడికి వచ్చింది స్ట్రాంగ్ టీమ్ అయిన సేడోని ఎంకరేజ్ చేయడం కోసం వచ్చాం, దీన్ని చూడడం కోసం రాలేదు. తొందరగా బయటికి వెళ్ళిపోవని అందరూ అరుస్తూ ఉంటారు. బట్ అప్పుడే క్యాచర్స్ కిస్ అంపాయ్తో నువ్వు మా గురించి వరి అవుతున్నావా? నువ్వు ఎంతగా హార్డ్ వర్క్ చేస్తున్నావో మాకు బాగా తెలుసు. నువ్వు కూడా మా టీంలో ఒక పార్ట్. గ్రౌండ్లోకి వెళ్ళి 10th graders నువ్వేంటో చూపించమని చెప్తారు. ఇంకో పక్క గ్రౌండ్లో సౌమరగా తన టీమ్మేట్స్ అందరూ క్లాస్ పెక్కుతూ ఉంటారు. అప్పుడే క్యాచర్స్ని చేంజ్ చేస్తారు. అది అక్కడ ఉన్న ప్లేయర్స్ ఆడియన్స్ అందరూ చూసి షాక్ అయిపోతారు. అప్పుడే జోనో వచ్చి ఇక్కడ చేంజ్ చేయాల్సింది పిచ్చర్ని, క్యాచర్ని కాదు. కోచ్ ఎందుకు ఈ డెసిషన్ని తీసుకున్నాడో నాకైతే అర్థం కాలేదని చెప్తే దానికి క్రిస్ అంపాయ్ బేసెస్ మొత్తం లోడ్ అయి ఉన్నాయి. అలాగే పిచ్చర్ ఒక బాల్ని కూడా స్ట్రైక్ జోన్లో వేయలేదు. ఇప్పుడు మన ఆపోజిట్ టీం వచ్చి ఈ సిచ్యువేషన్లో వాళ్ళు కొన్ని రన్స్ని స్కోర్ చేయొచ్చు అని రిలాక్స్గా ఉంటుంది. కానీ ఒకవేళ మనం వాళ్ళకి ఒక రన్ కూడా ఇవ్వకుండా అవుట్ చేస్తే దాన్ని పించ్ అంటారని చెప్తాడు. దానికి జోనో అయితే అది ఎలా చేయడం, ఈ ఈడియట్ ఒక బాల్ని కూడా స్ట్రైక్ జోన్లో త్రో చేయడం లేదనంటే దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందని ప్లాన్ని చెప్తాడు. ఇక గ్రౌండ్లో అందరూ చాలా ముందర నిలబడుకుని ఉంటారు. అది బ్యాటర్ చూసి నేను క్లీనప్ అయినా కూడా నేను అంత దూరం కొట్టనని నన్ను చూసి ఎగతాలు చేస్తున్నారా అని పెద్ద షాట్ని కొట్టాలని అనుకుంటాడు. అయితే ఇక్కడ క్లీనప్ అంటే ఏంటంటే టీంలోనే పవర్ హిటర్ అని. ఇక క్రిస్ అంపాయ్ భయపడకుండా త్రో చేయి, అది ఏ పిచ్ అయినా నేను పట్టుకుంటానని చెప్తాడు. ఇక సౌమర బాల్ని త్రో చేస్తాడు, కానీ అది అవుట్ సైడ్ బాక్స్లోకి వెళ్తుంది. అయితే ఆ బాల్ని క్రిస్ అంపాయ్ స్టాప్ చేసి పట్టుకుంటాడు. తర్వాత క్రిస్ అంపాయ్ బాల్ని మిడిల్లో త్రో చేయమని చెప్తాడు. ఇక సౌమర త్రో చేస్తే బ్యాటర్ బాల్ని హిట్ చేస్తాడు. అది సౌమర హెడ్ నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా ఐరుచి ఆ బాల్ని తీసుకొని క్రిస్ అంపాయ్కి వేస్తాడు. అలాగే క్రిస్ అంపాయ్ ఫస్ట్ బేస్లోకి త్రో చేస్తాడు. దాంతో 2 members అవుట్ అయిపోతారు. ఇక క్రిస్ అంపాయ్ సెకండ్ స్ట్రీమ్లో ఆడుతున్నారని 30 years మ్యాచ్ని చూడడానికి వస్తారు. ఇంకో పక్క థర్డ్ బేస్లో ఉన్న ప్లేయర్ స్కోర్ చేద్దామని ముందుకు వెళ్తాడు. అది క్రిస్ అంపాయ్ చూసి సౌమర త్రో చేసిన బాల్ని పట్టుకొని థర్డ్ బేస్లో ఉన్న ఫీల్డర్కి బాల్ని పాస్ చేసి బ్యాటర్ని అవుట్ చేస్తాడు. దాంతో 3 batters అవుట్ అయిపోతారు. ఇక్కడ క్రిస్ అంపాయ్ గేమ్ని చూసి తన టీమ్మేట్స్ ఆడియన్స్ తను నిజంగానే ఫస్ట్ గేమ్ని ఆడుతున్నారని షాక్ అయిపోతారు. ఇక బ్యాటింగ్కి అరుచి వచ్చి ఎవరు లేని ప్లేస్లోకి హిట్ చేసి బేస్లోకి
వెళ్ళిపోతాడు. ఇంకో పక్క క్రిస్ శాంపై సౌమ్య దగ్గరికి వెళ్ళి నీ పిచ్చింగ్ ఫామ్ వచ్చి ఇంకా కంప్లీట్గా లేదు, వచ్చి ప్రాక్టీస్ చేద్దురా అని తీసుకొని వెళ్తాడు. అలాగే మియుకిని తన పిచ్చింగ్ ఫామ్ని చూద్దురా అని ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు క్రిస్ శాంపై ఈసారి నువ్వు పిచ్చింగ్ వేసేటప్పుడు నీ లెగ్ని బ్లేస్ ప్లేట్కి స్ట్రైట్గా పెట్టేవి, అప్పుడైనా స్ట్రైక్ జోన్లో పడుతుందేమో చూద్దామని చెప్తాడు. దాంతో సౌమ్య పిచ్చింగ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అయితే క్రిస్ శాంపై మ్యాచ్ని ఆడుతున్నాడని వాళ్ళ నాన్నకి చెప్తే మ్యాచ్ని చూడడానికి వస్తాడు. ఇక మ్యాచ్లో షాడో బ్యాటర్స్ని అవుట్ చేస్తారు. అయితే 2 రన్స్ని స్కోర్ చేసి ఉంటారు. ఇక సౌమ్య ఒక ప్లేయర్ని అవుట్ చేస్తాడు. కానీ ఫస్ట్ బేస్లోకి సెకండ్ బేస్లోకి బ్యాటర్ని అలౌట్ చేసి మళ్ళీ మొదటికి వస్తాడు. అయితే నెక్స్ట్ పిచ్ వేసి ఒకరిని అవుట్ చేస్తాడు. కానీ ఫస్ట్ బేస్ సెకండ్ బేస్లో ఉన్న ప్లేయర్స్ సెకండ్ బేస్లోకి థర్డ్ బేస్లోకి వెళ్తారు. ఇక నెక్స్ట్ బ్యాటర్కి బాల్ని త్రో చేస్తే బ్యాటర్ హిట్ చేస్తాడు. కానీ ఆ బాల్ ఫౌల్కి వెళ్ళి ఫెన్స్ దగ్గరికి వెళ్తుంది. బట్ క్రిస్ శాంపై ఆ బాల్ని క్యాచ్ చేయడానికి వెళ్ళి పట్టుకుంటాడు. అది చూసి సౌమ్య వరి అవుతాడు. బట్ తన నార్మల్గానే ఉంటాడు. అది 30 years ఆడియన్స్ చూసి సర్ప్రైజ్ అయిపోతారు. అది తన ఫాదర్ చూసి తన పాస్ట్ను గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ తన ఫాదర్ వచ్చి అమెరికన్ జపనీస్ బేస్బాల్లో జాయిన్ అయ్యి చాలా హార్డ్గా ప్రాక్టీస్ చేసి ఒక స్టార్ ప్లేయర్ అవుతాడు. ఇక క్రిస్ శాంపై బాల్ని హిట్ చేసి ఫస్ట్ బేస్లోకి వెళ్తాడు. నెక్స్ట్ సౌమ్య బంచ్ చేసి తనని సాక్రిఫైస్ చేసుకుని సేఫ్గా క్రిస్ శాంపైని సెకండ్ బేస్లోకి పంపిస్తాడు. ఇక నెక్స్ట్ అరుచి వస్తే తను లాంగ్కి కొట్టలేడని అందరూ ముందుకు వస్తారు. అది అరుచి చూసి పిచ్చర్ బాల్ని త్రో చేస్తే చాలా దూరంకి హిట్ చేస్తాడు. కానీ అది ఫౌల్ వెళ్తుంది. అది క్యాచర్ చూసి తను లో అండ్ ఇన్సైడ్ బాల్ని అంత దూరం కొట్టాడని షాక్ అయిపోతాడు. బట్ ఫీల్డర్స్ అది చూసి కొంచెం వెనక్కి వెళ్ళి నిలబడతారు. అది అరుచి చూసి పిచ్చర్ త్రో చేయగానే రైట్లోకి బాల్ని హిట్ చేసి బేస్లోకి వెళ్ళిపోతాడు. అలాగే క్రిస్ శాంపై సేఫ్గా హోమ్ ప్లేట్కి రీచ్ అయ్యి ఒక రన్ని స్కోర్ చేస్తాడు. అది 30 years చూసి బ్యాటింగ్లో తన బ్రదర్ని సర్పాస్ చేస్తాడని అనుకుంటారు. ఇక క్రిస్ శాంపై సౌమ్యని తీసుకొని పిచ్చింగ్ ప్రాక్టీస్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు తన ఫాదర్ వచ్చి తన ఫ్లాష్ బ్యాక్ని తన కొడుకు హార్డ్ వర్క్ని గుర్తు చేసుకొని గుడ్ లక్ అని చెప్తాడు. ఆ తర్వాత షెడోలో ఉన్న 3 ప్లేయర్స్ని అవుట్ చేస్తారు. ఇక ఆపోజిట్ టీమ్ బ్యాటర్స్ బ్యాటింగ్కి వస్తూ ఉంటారు. అప్పుడు జేజన్ అనే ప్లేయర్ వచ్చి ఫస్ట్ ఇయర్ పిచ్చింగ్ని కొట్టలేక అందరూ అవుట్ అయి వస్తున్నారు. మీకు సిగ్గు లేదా? ఇలా ఆడితే మన నేషనల్స్కి వెళ్ళలేం. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న సెకండ్ని చెప్పబోతున్నాను అంటాడు. ఇక సౌమ్య పిచ్చింగ్ వేస్తుంటే వాళ్ళు బంటిని ట్రై చేస్తారు. ఇక బాల్ని వేయగానే క్రిస్ శాంపై బాల్ని తీసుకొని ఫస్ట్ బేస్లో ఉన్న బ్యాటర్ సెకండ్ బేస్లోకి వెళ్ళకూడదని ఫస్ట్ బేస్లో ఉన్న ఫీల్డర్కి బాల్ని త్రో చేస్తాడు. అది క్రిస్ శాంపై చూసి సౌమ్యని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారని అనుకుంటాడు. ఇక మళ్ళీ బ్యాటర్ బండిని ట్రై చేసి కొట్టకుండా బాల్ని వదిలేస్తాడు. దాంతో సౌమ్య తన రిథమ్ని లాస్ అయిపోతాడు. ఇక నెక్స్ట్ బాల్ని త్రో చేస్తే ముందు చేసినట్టు క్రిస్ శాంపై బాల్ని తీసుకొని ఫస్ట్ బేస్లో ఉన్న బ్యాటర్ సెకండ్ బేస్లోకి వెళ్ళకూడదని ఫస్ట్ బేస్లో ఉన్న ఆరుచికి బాల్ని త్రో చేస్తాడు. కానీ బ్యాటర్ ఆల్రెడీ బేస్లోకి వస్తాడు. అయితే ఎలాగలాగా ఆ బ్యాటర్ని అవుట్ చేస్తాడు. అప్పుడు తను జేజన్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్తే అది సరిపోతుంది. ఇక్కడ మనం ప్రెజర్ని పెట్టేది పిచ్చర్ మీద కాదు క్యాచర్ మీద. తను మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఒక మాస్టర్ ఆ తర్వాత తన షోల్డర్కి ఇంజురీ అయింది. తనని ఎక్కువగా త్రో చేయడం వల్ల తను ముందులాగే త్రో చేయలేడని చెప్తాడు. ఇక నెక్స్ట్ బ్యాటర్ వస్తే సౌమ్య పిచ్చింగ్ చేస్తూ ఉంటాడు. బట్ బ్యాటర్ బంటిని ట్రై చేస్తూ ఉంటే ఫస్ట్ బేస్లో ఉన్న బ్యాటర్ ఈసారి సెకండ్ బేస్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక సౌమ్య బాల్ని త్రో చేస్తే బ్యాటర్ మిస్ చేస్తాడు. ఇక క్రిస్ శాంపై బాల్ని తీసుకొని సెకండ్ బేస్లోకి త్రో చేస్తాడు. అయితే కొంచెం వైడ్కి త్రో చేస్తాడు. దానివల్ల ప్లేయర్ సేఫ్గా సెకండ్ బేస్లోకి వెళ్ళిపోతాడు. అది జేజన్ చూసి స్మైల్ చేస్తూ ఇలా అంటాడు, తను మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు బాల్ని స్నైపర్ లాగా త్రో చేసేవాడు. ఇప్పుడు కాదు, తను ఫుల్గా హీల్ అవ్వలేదు. ఎన్ని పాయింట్స్ కావాలంటే అన్ని పాయింట్స్ని స్టీల్ చేయడం అని చెప్తాడు. అది సౌమ్య చూసి వరి అవుతూ ఉంటే నాకు బాగానే ఉంది, రన్నర్స్ బేస్లో ఉన్నారని వరి అవుద్దు, నీ బెస్ట్ పిచ్ని త్రో చేయి సరిపోతుందని చెప్తాడు. ఇక సౌమ్య మళ్ళీ పిచ్చింగ్ వేస్తే బ్యాటర్ బంచ్ చేసి ఫస్ట్ బేస్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు క్రిస్ శాంపై బాల్ని తీసుకొని థర్డ్ బేస్లోకి త్రో చేస్తాడు. కానీ అది దూరంగా వెళ్తుంది. అయినా కూడా ఫీల్డర్ బాల్ని పట్టుకుంటాడు. కానీ బ్యాటర్స్ మాత్రం ఫస్ట్ బేస్లోకి థర్డ్ బేస్లోకి సేఫ్గా రీచ్ అవుతారు. అది చూసి అక్కడ ఉన్నందరూ షాక్ అయిపోతారు. అప్పుడు జేజన్ బ్యాటింగ్కి వచ్చి నీ మిడిల్ స్కూల్ రైవల్గా చెప్తున్నా, నీ టైం ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడ నా డ్యూటీ వచ్చి నిన్ను ఫినిష్ చేయడమని చెప్తాడు. అయితే క్రిస్ శాంపై జేజన్ అక్కడ చూసి షాక్ అయిపోతాడు. ఇంకో పక్క సౌమ్య క్రిస్ శాంపై చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని క్రిస్ శాంపైతో బ్యాటర్ని ఫామ్ చేయడం నా డ్రీమ్, కానీ తనకి నేనే ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నా. క్రిస్ శాంపై కోసం నేను ఇంకా ఏమీ చేయలేదని అనుకుంటాడు. ఇక జేజన్ క్రిస్తో ఇప్పుడు నీ షోల్డర్ ఎలా ఉందని అడుగుతాడు. దాంతో క్రిస్ శాంపైకి వాళ్ళు సౌమ్య మీద కాదు నా మీద ప్రెజర్ని పెడుతున్నారని రియలైజ్ అయ్యి సౌమ్య గురించి వరి అవుతూ ఉంటాడు. అప్పుడే సౌమ్య క్రిస్ శాంపై బ్యాటర్ మీద ఫోకస్ చేద్దామని చెప్తాడు. దానికి బ్యాటర్ స్మైల్ చేస్తూ నువ్వు చాలా ఎక్సైటింగ్గా ఉన్నావు, నిన్ను ఏడ్చేలా చేయడానికి నా మైండ్ని చేంజ్ చేసుకున్నా, దానికి రెడీగా ఉండని చెప్తాడు. అయితే క్రిస్ శాంపై ఈ సిచ్యువేషన్లో నాకన్నా తనే చాలా కామ్గా ఉన్నాడు. పిచ్చర్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు జేజన్, తన పిచ్చర్స్ని హిట్ చేయడం అంత ఈజీ కాదని చెప్తాడు. అప్పుడు జేజన్ ఇప్పుడే నేను చాలా ఇరిటేటింగ్గా ఉన్నా, కానీ ఫస్ట్ ఇయర్ పిచ్చర్ మీద మీకున్న నమ్మకాన్ని చూస్తుంటే ఇంకా ఫ్రస్ట్రేటింగ్గా ఉందని అనుకుంటాడు. ఇక సౌమ్య పిచ్చింగ్ వేస్తే బంటిని ట్రై చేస్తాడు. బట్ సౌమ్య ఆజుమాకి ఫస్ట్ పిచ్ వేసేటప్పుడు లాస్ట్ మినిట్లో ఫింగర్స్తో బాల్ని చేంజ్ చేసి వేస్తాడు. దానివల్ల బాల్ గ్రౌండ్ మీద పిచ్ పడి క్రిస్ శాంపై చేతిలోకి వెళ్తుంది. దాంతో జేజన్ ఆ పిచ్ని టచ్ కూడా చేయలేకపోతాడు. అయితే థర్డ్ బేస్లో ఉన్న ప్లేయర్ తను బంటిని కొడతాడని ఆల్రెడీ హోమ్ ప్లేట్ దగ్గరికి వచ్చి ఉంటాడు. దాంతో క్రిస్ శాంపై తనని టచ్ చేసి అవుట్ చేస్తాడు. దానికి మియుకి ఆ రోజు ఎలా అయితే ఆజుమాకి వేశాడు ఇప్పుడు కూడా అలానే వేశాడు. అలా చేయాలంటే లోవర్ బాడీ స్ట్రాంగ్గా ఉండాలి,
అలాగే తన యూనిక్ పిచ్చింగ్ స్టైల్ వల్ల మాత్రమే పాసిబుల్ అవుతుంది. అయితే అదొకటి మాత్రమే కాదు, క్రిస్ అంపై ఆ బాల్ని స్టాప్ చేస్తాడని తను బిలీవ్ చేయడం వల్లే ఇది పాసిబుల్ అయిందని అనుకుంటాడు. ఇక క్రిస్ అంపై సౌమురతో నీ బెస్ట్ పిచ్ని త్రో చేయని చెప్తాడు. ఇక సౌముర చాలా బాల్స్ను త్రో చేస్తాడు. జేజన్ వాటిని హిట్ చేస్తాడు, కానీ అవి ఫౌల్స్కి వెళ్ళిపోతాయి. దాంతో బ్యాటర్ షేక్ అవుతూ నేను హిట్ చేయగలను, ఇది నా ఎండ్ కాకూడదని వరి అవుతూ ఉంటాడు. అది వాళ్ళ కోచ్ చూసి తను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు టింకియస్ అలాగే క్లీనప్ పీటర్ నాకు తన టాలెంట్ మీద చాలా హోప్ ఉండే, కానీ లాస్ట్ సమ్మర్లో తన రైట్ లెగ్కి ఇంజురీ అయింది, లేదంటే తను ఒక మంచి ప్లేయర్ అని చెప్తాడు. ఆ తర్వాత ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. అందులో జేజన్ క్రిస్తో నువ్వు ఏ స్కూల్లో జాయిన్ అవుతున్నావు, ఒకవేళ నువ్వు నేను ఒకే స్కూల్లో జాయిన్ అయితే నేషనల్స్కి ఈజీగా వెళ్ళొచ్చు అని చెప్తాడు. దానికి క్రిస్ అంపై నేను సేడో స్కూల్కి వెళ్ళాలని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నా అని చెప్తే నేను అంత దూరంలో వచ్చి జాయిన్ అవ్వలేను, దగ్గరలో ఉన్న కోకుడోకంలో జాయిన్ అవుతున్నా. సో ఇద్దరు డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో జాయిన్ అవుతున్నాం కాబట్టి రైవల్స్గా నేషనల్స్లో కలుసుకుందామని చెప్తాడు. జేజన్ ఆ మాటల్ని గుర్తు చేసుకొని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈ చిన్న గేమ్ని కూడా ఆడలేకపోతున్నా అని క్రిస్తో ఇలా అంటాడు. ఫైట్ నుంచి పారిపోకుండా పిక్చర్కి బోరింగ్ సైన్స్ ఇవ్వద్దని చెప్తే తను ఎలాంటి పిక్చర్స్ని వేస్తాడో నాకు కూడా తెలియదని చెప్తాడు. ఇంకో పక్క సౌముర ఇదే నా లాస్ట్ ఇన్నింగ్స్ అని క్రిస్ అంపై ట్రైనింగ్ని తన కోసం ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ గుర్తు చేసుకొని తన మిడిల్ స్కూల్లో లాస్ట్ బాల్ని ఎలా అయితే రైట్ లెగ్ని రైట్ చేసి పిచ్చింగ్ వేశాడు, సేమ్ అదే స్టైల్లో తన రైట్ లెగ్ని రైట్ చేసి తన న్యూ ఫామ్ని కంప్లీట్ చేస్తాడు. ఇక సౌముర ఈ 3 ఇన్నింగ్స్లో పిచ్చింగ్ వేసి నేను ఇంప్రూవ్ అయ్యానని క్రిస్ అంపైకి చూపించాలని అనుకున్నా. నేను ఏస్కి కొంచెమైనా దగ్గరికి వెళ్ళానా, ఆ ఏస్ నెంబర్ నాకు ఇంకా చాలా దూరంలో ఉంది. కానీ ఇప్పుడు మాత్రం నా బెస్ట్ పిచ్ని క్రిస్ అంపైకి త్రో చేయాలని చెప్పి తను ఎక్కడైతే పిచ్చింగ్ వేయమని చెప్పాడో ఎగ్జాక్ట్గా అదే లొకేషన్లోకి వేస్తాడు. దాంతో జేజన్ అబ్బాల్ని అస్సలు టచ్ చేయలేకపోతాడు. అది అక్కడ ఉన్న అందరూ చూసి షాక్ అయిపోతారు. అది క్రిస్ అంపై చూసి తనని కాంప్లిమెంట్ చేస్తాడు. తను 3 రౌండ్స్ నుంచి పిచ్చింగ్ చేస్తూ ఉన్నాడు. అయితే లాస్ట్ 3rd రౌండ్లో తను పిచ్చింగ్ ఫామ్ని కంప్లీట్ చేశాడు. అది సీనియర్స్ ప్లేయర్ చూసి తను క్రేజీ ఫామ్ని క్రియేట్ చేశాడు. నేను తన పిక్చర్స్ని కొట్టగలనా అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మీకు ఫురియాతో తను నెక్స్ట్ ఏం చేస్తాడు నేను కూడా ఇమాజిన్ చేయలేను. నువ్వు తనని సీరియస్గా తీసుకోకపోతే తను ఫాస్ట్గా నీ దగ్గరికి వస్తాడని చెప్తే అది కల్లో కూడా జరగదు. నేను తనకన్నా చాలా బెటర్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత నుంచి ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ అనిమి రివ్యూస్ తెలుగు.